తమిళనాడు రాజకీయాలు నిన్నటికి ఈ రోజుకి చాలా మార్పులు వచ్చినాయి. దళపతి విజయ్ గారు పార్టీ పెట్టిన వెంటనే ఆయన సీఎంగా అవుతున్నందుకు చాలా ఆనందపడ్డారు చాలామంది. కానీ దురదృష్టం ఏంటంటే భద్రశత్రువులుగా ఉన్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకే ఒకటైపోయి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి చూస్తున్నారు. దళపతి విజయ్ గారికి ఉన్న మూడు దారులు. ఒకటి, 11 మంది వాళ్ళకి మద్దతుని ఆయన పార్టీకి తను వేరే పార్టీల దగ్గర నుంచి ఎమ్మెల్యేలను కూడగట్టడం, లేదా 21 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించడం. ఇదే మెయిన్. 21 మంది చేత రాజీనామా చేయిస్తే మ్యాజిక్ ఫిగర్ 106 అయిపోతుంది. సో మీకు ఎలాంటి ప్రస్తుతానికి అడ్డంకులు ఉండవు. కానీ రేపొద్దున మీరు ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత కూడా మీ ప్రభుత్వంలో టీవీకే పార్టీలో విజల్ గుర్తు మీద గెలిచిన మీ ఎమ్మెల్యేలని కొనేయడానికి కూడా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే అనుభవం ఉన్న వాళ్ళు రంగంలోకి దిగుతారు. మీ పార్టీని ఏ క్షణానైనా కూల్చేస్తానికి సిద్ధంగా ఉంటారు. దయచేసి ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నారని మీరు భయపడిపోక్కర్లేదు. వాళ్ళు ఏర్పరిచిన ప్రభుత్వం ఏది 5 సంవత్సరాలు కంటిన్యూగా ఉండదు, ఎంతో కాలం ఉండదు. వాళ్ళు ఒక్కసారి ఏం జరుగుతుందో చూడండి. మీ ప్రయత్నాలు మీరు చేయండి. అన్నా డిఎంకే వాళ్ళతోటి మీరు టచ్లోకి వెళ్ళండి. వాళ్ళకి మీ పార్టీలో వచ్చిన వాళ్ళకి ప్రస్తుతంలో మీరు ఇప్పుడేం చేయలేరు కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తానంటారా, రేపొద్దు రాజ్యసభ సీట్లు ఇస్తానంటారా, ఏమి ఇస్తానంటారు మీ పార్టీ తరఫు నుంచి? మరి వాళ్ళు అక్కడ గెలిచి ఆ పదవిని వదులుకొని రావాల్సి వస్తుంది. వాళ్ళ పదవి పోద్ది. పార్టీ ఫిరాయింపుల చట్టం వాళ్ళు ప్రయోగిస్తారు. సో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దానికి ఇచ్చేసుకుని మీరు ఒకటి ఇదన్నా చేయండి. 2 వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వాళ్ళందరూ కనుక వస్తే, ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి బల పరీక్షకు వస్తే తమిళనాడు అసెంబ్లీలో వాళ్ళకి వ్యతిరేకంగా అన్నా డిఎంకేలో 20 మంది చేత ఓటింగ్ వేయించండి. ఆటోమేటిక్గా వాళ్ళ ప్రభుత్వం అక్కడ మెజార్టీ లేక కుప్పకూలిపోతుంది. ఆ తర్వాత ఉన్న పార్టీ మీరే. ఖచ్చితంగా గవర్నర్ గారికి వేరే దారి లేదు, మిమ్మల్ని పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పరచమని ఆదేశిస్తారు. ఆ ప్రయత్నాలు మీరు చేసుకోమని. అప్పుడు ఆల్రెడీ 21 మంది చేత కనుక మీరు రాజీనామా చేయిస్తే మ్యాజిక్ ఫిగర్ 106 అవుతుంది. మీరు సీఎంగా చేయడానికి ఇంతకంటే మంచి తరుణం, మంచి ఉపాయం ఇంకోటి ఉండదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, 20 మందినైనా 30 మందినైనా మీరు కొనలేరు, కానీ అవతల వాళ్ళు కొనేయగలరు మీ పార్టీలో గెలిచిన వాళ్ళని. సో ఇక్కడ రాజకీయ పార్టీలే కాదండి, ఎక్కడైనా కూడా ఏ మనిషిలో ఎంత నిజాయితీ ఉంది, ఎవరు మన వెనకాల చివరి దాకా ఉంటారు, అధికారం ఉన్నా లేకపోయినా మన నిజంగా అభిమానిస్తున్న వ్యక్తులు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. చాలా జాగ్రత్త విజయ్ గారు. మీరు చేసిన ఒక గొప్ప విషయం ఏంటంటే ఇంతకాలం రాజకీయాల్లో లేనటువంటి చాలామంది కొత్త వ్యక్తులు నుంచోబెట్టి గెలిపించుకున్నారు. మీరేమీ అధైర్యపడకండి. అక్కడ అవిశ్వాస తీర్మానంలో వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేయించండి. వాళ్ళు మీ పట్ల చేస్తున్న దానికి చెంప చెళ్ళు అనిపించినట్టుగా మీరు చెప్పే జవాబు ఉండాలి. ఓకే, తదుపరి మిమ్మల్నే పిలుస్తారు గవర్నర్ గారు. అప్పుడు మీరు 106 మంది మీ దగ్గర ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా మీరు ప్రమాణ స్వీకారం చేయొచ్చు. లేదా అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోండి. అన్నా డిఎంకే కలిసిపోతే అన్నా డిఎంకే వాళ్ళు ఇక వాళ్ళ జీవితంలో ఎవరు క్షమించరనమాట. జయలలిత గారికి అలాగే కరుణానిధి గారికి ఎంత వైరం ఉందో అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు భద్రశత్రువులు ఇవాళ కలిసిపోయి అధికారం కోసం వాళ్ళు ఇచ్చేస్తే ఇంకా ప్రజలు వేసినటువంటి ఓటుకి ఏం విలువ ఉంటుందో తమిళనాడు ప్రజలు ఆలోచించండి. అలాగే అమ్ముడు పోయే అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు ఆలోచించండి. మీరు డిఎంకేతో పొత్తు పెట్టుకుని మీ వాళ్ళు చెప్పినట్లుగా చేస్తే మీరు జయలలిత గారికి ఇచ్చే గౌరవం ఇదేనా? ఒక మనిషి మన మనిషి అనుకున్నప్పుడు ఆవిడ ఉన్నా లేకపోయినా ఆవిడకి విశ్వాసంగా ఉండొద్దా? ఇది మీరు చేసేది న్యాయమేనా? అన్నా డిఎంకే తరఫున గెలిచిన 47 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కసారి మీ అంతరాత్మ మీరే ప్రశ్నించుకోండి. థ్యాంక్ యూ.